తర్వాత ఏం జరిగింది? ఎల్జీ పాలిమర్స్ ఏం చేశారు? ఎంత అన్యాయం చేశారు మీకు? 5,000 మందికి సహాయం చేశారా? చెయ్యరు. ఏమన్న దొంగ, అసలు దొంగ, ఏటు శని. నేను అడుగుతున్నా మిమ్మల్ని, విశాఖపట్నంలో ఉండే మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాది. అదే సమయంలో ఎల్జీ పాలిమర్స్ కి మీకు 5,000 మందికి న్యాయం జరిగే వరకు మీకు అండగా ఉంటా. ఏం చేశారు? కమిటీ వేసి ఏమీ చేయలే. మీ ఆరోగ్యాన్ని గురించి పట్టించుకున్నారా? మీ భవిష్యత్తు గురించి పట్టించుకున్నారా? మీ పొలాలకు నష్టపరిహారం ఇచ్చారా? ఏమీ చేయలేదు. ఇలాంటి చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు పద్ధతి లేని వ్యక్తులు. కాబట్టి మనందరికి ఒకటే మార్గం, ఈ ఎన్నికల్లో వాళ్ళకి బుద్ధి చెప్పాలి, దానికి సిద్ధంగా ఉండమని సైకిల్ గుర్తు కోటేమని గట్టిగా చెప్తూ, మీ ఓటు, మీ ఓటు, మీ ఓటు. ఓకే, థ్యాంక్ యూ. ట్రాఫిక్ జామ్ మీద అటు చేయాలా? ఇక్కడ పోటీ చేసే బల్లా శ్రీను ఓటేసి గెలిపించాల్సిందిగా మరొకసారి అందరినీ కోరుకుంటూ, కన్నాకి బల్లా శ్రీనుకి ఇద్దరికి ఓటేయాల్సి కోరుకుంటూ అందరికి నమస్కారం. పోనీ
కొద్ది ముందుకెళ్దాం అక్కడ కాస్త కొద్ది ముందు పోవాలి ముందు మూవ్ చేయండి వెహికల్స్ మూవ్ చేయండి కొంచెం ముందు నడండి అభ్యర్థుల పైకి అక్కడ ఉండిపోయారు వాళ్ళంతా కొంచెం ముందుకెళ్ళండి అక్కడ జంక్షన్లో మాట్లాడతాం మీరే సైడ్ మీరు క్లీన్ చేస్తే అర్థం మీకు క్లీన్ చేయండి సౌండ్ వ్యాన్ కొద్ది ముందుకెళ్ళండి కొద్ది ముందు జంక్షన్లో మన ఈ వెహికల్ మూవ్ చేయండి సెంటర్ చౌద్రుడా ఇంద్రుడై రాధిరా ఏనాడు నీ పరిపాలన మాకు వరం నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళదాయకుడా జనమకు చరితల నాయకుడా అనుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగమే నో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువనవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా Ah
ఎంతమంది భయపెట్టినా, ఎన్ని హెచ్చరికలు వచ్చినా, ఎంతో ఉత్సాహం మాధవి బాలసుబ్రహ్మణ్యం గారిని, దాడి వెంకట రమేష్ గారిని విశాఖ కార్పొరేట్ అభ్యర్థులుగా గెలిపించడానికి ఒక ఆర్థిక రాజధానిగా, ఒక పారిశ్రామిక రాజధానిగా, ఒక క్రీడా రాజధానిగా, ఒక పర్యాటక రాజధానిగా దేశంలోనే విశాఖని గర్వించదగిన స్థానంలో ఉంచినటువంటి మన తెలుగుదేశం అధినేత, మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు, నవ్యాంధ్ర సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని హెచ్చరికలు వచ్చినా, నీవు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనం తెలియజేస్తూ వారిని మాట్లాడాల్సిందిగా గారు 92వ అభ్యర్థి కాసం మాధవ్ గారు, నేను ఈరోజు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు నాకు అఖండ స్వాగతం పలికిన సోదరి సోదరులందరికీ అభినందనలు, శుభాభినందనలు. ఇప్పుడే ఉత్సాహం చూస్తున్నా, విశాఖపట్నానికి వచ్చారు కానీ ఇంత చైతన్యం నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. దానికి కారణం కూడా ఒకటి ఉంది. ఏం తమ్ముళ్ళు, 22 నెలల నుంచి మన విశాఖపట్నాన్ని పట్టింది ఒక శని. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరా శని? ఎవరా శని? ఏటు ఇది శనిగా అవునా కాదా? ఆ శని వదిలించుకోవాలా లేదా? ఎటువంటి పంట వదిలించుకోవాలని దీనికి పోరాడాలి. ఎన్నికల్లో చిత్తుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలి. ఈ శని ఆటోమేటిక్ గా పోతుంది. మీరు ఓడించకపోయారు, శాశ్వతంగా శని మీ దగ్గరనే ఉంటుంది. నేను అడుగుతున్నా, విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసింది ఎవరు తమ్ముళ్ళు? మొన్న మీరు చూశారు, ఎల్జీ పాలిమర్స్ లో విషవాయువులు యాక్సిడెంట్ జరిగింది. గణబాబు గారు వచ్చారు, నేను ఎప్పటికప్పుడు మాట్లాడాను. నేను ఆ రోజే డిమాండ్ చేశాను, ఇది విషవాయువు, ఇది వీళ్ళ ఆరోగ్య సమస్యలు ఉంటాయి, వాతావరణ సమస్యలు ఉంటాయి, వీళ్ళని ఆదుకోవాలి. 5 లెవెల్ కమిటీ వేయాలంటే 5 లెవెల్ కమిటీ వేశారు. ఏం చేశారు అడుగుతున్నా, ఏమన్నా చేశారు? ఒక పర్మనెంట్ హాస్పిటల్ పెట్టమన్నాను, రీసెర్చ్ చేయమన్నాను. మీ ఆరోగ్యం బాగుపడే వరకు మీకు అండగా ఉండమని నేను డిమాండ్ చేస్తే తూతూ మంత్రంగా పేదవాళ్ళ ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టకుండా ప్రవర్తిస్తారా? ఇంకో పక్కన వీళ్ళు చేసిన పని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎల్జీ పాలిమర్స్ కు ఊడిగం చేశారు తప్ప ఈ ప్రజలు పట్టించుకుని అవునా కావాలని అడుగుతున్నా. ఈరోజు 400 మంది పర్మనెంట్ ఉద్యోగులు, 600 మంది అవుట్ సోర్సింగ్ అంతా ఉన్నారు. ఏం చేశారు అడుగుతున్నా. 5,000 కుటుంబాలు దీనిపైన ఆధారపడి ఈ ప్రాంతంలో ఉన్నాయి. 5,000 కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. కనీసం నష్టపరిహారం ఇచ్చారా మీరు? ఏమనుకుంటున్నారు నాకైతే అర్థం కావడం లేదు తమ్ముళ్ళు. అందుకే అడుగుతున్నా మిమ్మల్ని. ఇంకో పక్క చూడండి,
విశాఖపట్నం స్టీలు, వైజాగ్ స్టీలు, విశాఖ ఉక్కు, ఏంటి గట్టి చెప్పలేండి, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు. ఈ శనిగ్రహం వచ్చి దాని మీద కూడా కట్టుబడింది. అక్కడి నుంచి మీరు చూడండి, పాస్కో కంపెనీని పిలిపించుకున్నారు. ఈయనే పోయాడు సౌత్ కొరియాకి, వాళ్ళు తీసుకొచ్చాడు. అక్కడ ఒక యూనిట్ పెడతామని ఒక ఎంఓయూ చేసుకున్నారు. నాకు ఏమీ తెలియదు, నంగిగా మాట్లాడతాడు. మొన్న కూడా ఒక మాట జరిగింది, మీరు చూడండి. వాళ్ళు ఆందోళన చేస్తా ఉంటే అక్కడ పోయి మనం ప్రయత్నం చేద్దాం, అయితే అయ్యింది, అయ్యకి పట్టుకున్నా పర్వాలేదు, మీరేం పట్టించుకోవద్దండి అని సన్నాయి నొక్కులు నెక్కిన శనిని వదిలిపెడతావా తమ్ముళ్ళు అని మనం అడుగుతున్నాం. ఇంకో పక్క ప్రజల్ని మోసం చేయడానికి ఒక మోసగారిగా పాదయాత్ర చేయడం. ఎవరిని మెప్పిస్తావు నువ్వు? ఈ రోజే మీరు చూశారు, సీతమ్మ దారిలో ఉండే భూ అమ్మేశారు, మొత్తం ఎన్బిసిసికి ఇచ్చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అండలేకపోతే జరుగుతుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు విశాఖపట్నాన్ని కాపాడాను, ఉక్కును కాపాడాను, వాజ్పేయిని మెప్పించాం. నేను ఆ రోజు చేస్తే ఎన్ని మాటలు చెప్పాను, వచ్చి ఇక్కడంతా కళ్ళబుల్లి మాటలు చాలా చెప్పాడు. యూత్కి అయితే తమ్ముళ్ళకైతే ప్రత్యేక హోదా తెస్తా, మీకు అందరికి ఉద్యోగాలు ఇస్తా. ఏం తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా? వచ్చాయని మొదలుతున్న యూత్ని ఎక్కడ చూసినా యూత్ రోడ్డు మీద అంతా వచ్చారు, బ్రహ్మాండంగా వస్తున్నారు. తమ్ముళ్ళు ఉద్యోగాలు ప్రత్యేక హోదా రాలా, ఢిల్లీ మెడలు వస్తా అన్నాడు, ఈయన మెడ దించేశాడు ఢిల్లీకి వెళ్ళిపోయి. వీళ్ళు నాటకాలు ఆడుతున్నారు, ప్రజల్ని మోసం చేస్తున్నారు, అరాచకానికి శ్రీకారం చుట్టారు. విశాఖపట్నం నాకెంతో ప్రీతి ప్రాంతమైన ప్రాంతం, ఎప్పుడున్నా మీ మీదనే నా మనసంతా ఉంటుంది. ఉదుగుతే మనం జయించావా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉదుగుతూ ఏ విధంగా పనిచేస్తారు జ్ఞాపకం మీకు? 10 రోజులు ఇక్కడే ఉన్నా. ఎవరైనా పోలిక చేయాలంటే ఉద్దూదు కంటే ముందు విశాఖపట్నం, ఉదుగు తర్వాత విశాఖపట్నం. అంత బాగా చేశాను. చేశారనే తమ్ముళ్ళు, దేశంలో ఏం జరిగినా ఇక్కడే జరిగేది. బ్రిక్స్ కాన్ఫరెన్స్ ఇక్కడే జరిగింది, నేవీ ఫ్లీట్ ఇక్కడే జరిగింది, అగ్రిటెక్ ఇక్కడే, బిల్ గేట్స్ కూడా వచ్చి ఇక్కడే పెట్టాం. అదే మరిగా ఏదైతే ఫిన్టెక్ కూడా, ఫైనాన్షియల్ టెక్నాలజీ అంతా ఇక్కడే జరిగింది, అన్ని ఇక్కడే పెట్టారు. ఒక సుందరమైన ప్రాంతంగా విశాఖపట్నాన్ని తయారు చేయడానికి భీములి బీచ్ రోడ్ నుంచి అన్ని కూడా తీసుకొచ్చాం. అదాని డేటా సెంటర్ తీసుకొచ్చాం, లూలు బ్రహ్మాండమైన షాపింగ్ మాల్ తీసుకొచ్చాం. విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొచ్చాం. మనమే ఫార్మా సిటీ కూడా పెట్టింది, అన్ని పనులు మనమే చేశాం. కానీ 22 నెలల నుంచి విశాఖపట్నానికి శని పట్టింది. నేను అడుగుతున్నా మిమ్మల్ని, విశాఖపట్నానికి రైల్వే జోన్ ఏమైందని అడుగుతున్నా మిమ్మల్ని. వచ్చిందా రైల్వే జోన్? మెట్రో ఏమైంది విశాఖపట్నానికి? ఏంటి మీరు పీకింది విశాఖపట్నానికి? ఎవరు ఏటు, ఎవరు శని, ఎక్కడ చూచాడు? ఇక్కడ నీకేం పని? ఇక్కడ నాయకులు లేరా? నువ్వెవరివి? ఎందుకు వచ్చో చెప్పమని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు మీకు రోషంలా, కోపాలా మీకు? ఎవడి పెత్తందారి శనేశ్వరుడు? శనిని పోగొడతారు లేదా మీరు? నేను అడుగుతున్నా, విశాఖపట్నంలో అభివృద్ధి ఆగిపోయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొన్న నేను రామతీర్థం పోతే రాముడు తల తీసేస్తే, ఎందుకయ్యా తీసేసావని అడిగిపోయి నిలదీస్తే, నా మీద కేసు పెడతావా? ఏమనుకుంటున్నాను? ఒళ్ళు దగ్గర పెట్టుకో, కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. మంచి చెడు అనే విశ్లేషణ లేకుండా, అదే మరిగా నా అనుభవం అంత లేదు. ఇతని వయస్సు పిల్లకుంట, వాళ్ళ నాయనే నన్ను చూస్తే భయపడేవాడు. వాళ్ళ నాన్న కంటే ముందు నేనే సీఎం అయ్యా.
అలాంటిది ఒక పద్ధతి లేని వ్యక్తి ఒక ఏబిసిడి పాలసీ పెట్టుకున్నారు తమ్ముళ్ళు. ఏ అంటే అందరిపైన దాడులు చేయడం. ఇప్పుడే గణబాబు చెప్పాడు, మిమ్మల్ని కూడా బెదిరించారు రావద్దని. డాక్రా సంఘాల పైన దాడి, చిన్న షాప్ పెట్టుకుంటే బెదిరింపు, ఫోన్ల మీద ఫోన్లు. మీకందరికీ కాకపట్టింది. ఈ అదవల్ని, ఈ శనీశ్వరుల్ని విశాఖపట్నం పంపించాలని పెద్ద ఎత్తున వచ్చారు మీరందరూ. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఎప్పుడైనా ప్రజానాయకుడు ప్రజాసేవలో మంచి పనులు చేసి ఓటు అడుగుతారు. నేను ఆ రోజు హుదూదులో మీకు సేవ చేశాను. 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా నడిచిన 4 సీట్లు విశాఖపట్నంలో గెలిపించారంటే అది మీరు చూపించిన చొరవ. సౌత్, నార్త్, సెంట్రల్, అదే మరిగా వెస్ట్, ఈస్ట్ అన్ని గెలిపించారు. మీరు 4 గెలిపించారు. అది మీరు చూపించిన అభిమానం. దానికి నేను ధన్యుణ్ణి. మీరేమంటారు ఇప్పుడు? నువ్వు ఓటేయకపోతే పింఛన్ తీసేస్తారంట, నువ్వు ఓటేయకపోతే రేషన్ ఇవ్వరంట, నువ్వు ఓటేయకపోతే అమ్మ ఒడి ఇవ్వరంట. ఏం చేశారని మీకు ఓటేయాలా? భయపెడతారా మీరు? నేను అడుగుతా, అన్నా క్యాంటీన్ చేశారా? నిరుద్యోగ వృద్ధి చేశారా? అదే మరి ఇంకో పక్కన చూస్తే సంక్రాంతి కానుక చేశారా? పెన్షన్ ఎంత ఇస్తున్నారు తమ్ముళ్ళు? ఆ రోజు నేను చెప్పాను 200 నుంచి 2000 చేశాను, 3000 చేస్తానని చెప్పాను. నేను 2000 చేస్తే ఇచ్చింది ముష్టి 250 రూపాయలు. దానికి పెద్ద షో, కథలు మాట్లాడతాడు. ఇచ్చా అని ఏమి ఇచ్చావు నువ్వు? ఏమి ఇవ్వాల. ఏదో చేశా అంటున్నాడు. ఏం చేశావు? అమ్మ ఒడి, నాన్న బుడ్డి. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, అమ్మ ఒడి 14,000, నాన్న బుడ్డి 36,000. ఏ తమ్ముడు నాన్న బుడ్డిలో మీరు చూశారా? జగనన్న బ్రాండు, అది కూడా నీకే కావాలి. నువ్వెవడో నేను అడుగుతున్నా. ఎన్నో సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి లిక్కర్ ఉంది. వాళ్ళు కొన్ని బ్రాండ్లు దేశం అంతా ఉన్నాయి, ప్రపంచంలో ఉన్నాయి. వాళ్ళు అమ్ముతారు, వీళ్ళు కొనుక్కుంటారు. నువ్వెవడివి? నువ్వే మ్యానుఫ్యాక్చర్ చేస్తావా? నువ్వే సారా తయారు చేస్తావా? నాసిరకం ఇస్తావా? వాళ్ళకి 4 రెట్లు ఏంటి వేస్తావా? ఏమనుకున్న కబద్దార్, జాగ్రత్త. 5,000 కోట్లకు కక్కుర్తి పడి ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని కూడా తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చాయంటే ఏం మనిషో నాకైతే అర్థం కాల. ఇంకా పక్క మీరు ఒకసారి చూడండి, మద్యంలో వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పు తెస్తారంట. రేపు మిమ్మల్ని కూడా తాకట్టు పెట్టి అప్పు తెస్తారు తమ్ముళ్ళు. ఏం అనుభవం లేదు. దీనికి అప్పు కావాలి, అందులో డబ్బులు సంపాదించాలి. నేను అడుగుతున్న, ఇసుక ఏమైంది తమ్ముళ్ళు? ఉందా? దొరుకుతా ఉందా మీకు ఇసుక? ఎవరి కారణం? జగన్ రెడ్డి అవునా కాదా? ఎన్ని మాటలు చెప్పాడు ఈ జగన్ రెడ్డి ఆ రోజు. ఈ రోజు పెట్రోల్ ఏమైంది? సెంచరీ దాడుతా ఉందా? డీజిల్ పెరిగింది, గ్యాస్ పెరిగింది, అన్ని పెరిగిపోయినాయి. నిత్యావసర వస్తువులు చక్కెర పెరిగింది. ఇప్పుడు అది కూడా ఏ తమలో ఆయిల్, వంట నూనె ఎంత? 200. అవునా కాదా? పప్పు ఎంత తమ్ముళ్ళు? 150, 120 రూపాయలు. అవునా కాదా? చక్కెర పెరిగిందా లేదా? చింతపండు అసలు పులిపే లేదు, తినే పనే లేదు. 200 రూపాయల కేజీ చింతపండు. అవునా కాదా? ఎట్లా బతుకుతారు తమ్ముళ్ళు మీరంతా? ఇప్పుడు ఇంకో పండించిన మా ఆడబిడ్డలు చెప్పాలి, రేపు మళ్ళీ ఈయన గెలిపిస్తే వడ్డన బాధుడే మీ మీద. మీ ఇంటికి పన్నేస్తాడంట, ఇంటి పన్ను. ఎంత తెలుసా తమ్ముళ్ళు?
రిజిస్ట్రేషన్ వాల్యూ ఈ రోజే పెంచారు 250 కోట్లు. ఈ విధంగా పెంచుకుంటూ పోయి దానిపైన 15% ఇంటి పన్ను మీ మీద పడుతుంది. సిద్ధంగా ఉన్నారా? 500 రూపాయలు 10,000 అవుతుంది. సిద్ధంగా ఉన్నారా మీరు? వాణిజ్యం కోసం చేసేది 1000 రూపాయలు ఉంటే 2 లక్షలు అవుతుంది. సిద్ధంగా ఉన్నారా మీరు? ఇంకొక పక్క మీరు తాగే దానికి నీళ్ల కొట్టి యాక్ట్ చేస్తారంట. వీళ్ళబ్బ సొమ్ము. పోలవరం నీళ్లు చేయలేవు, కాలువ పూర్తి చేయలేవు, విశాఖపట్నానికి నీళ్లు ఇవ్వలేవు. నేను ప్రారంభించిన పనులు చిన్న చిన్న పనులు అంటే చేయలేకుండా బిల్డింగ్లకు మాత్రం ఏమేస్తాడు? కాలువ వేసుకుంటాడు. అదే మరి మనం ప్రారంభించిన బిల్డింగ్ కంప్లీట్ చేసి దానికి స్టిక్కర్ వేసుకుంటాడు. ఇతను ఒక స్టిక్కర్ ముఖ్యమంత్రి, ఒక ఫేక్ ముఖ్యమంత్రి. అన్ని అబద్ధాలు చెప్తాడు. ఆ అబద్ధాలు కూడా చెప్పారు. ఎన్నికల ముందు మీ అందరి దగ్గరికి వచ్చాడు, అందరికి ముద్దులు పెట్టాడు. పెట్టాడా? ఇప్పుడు కుదురుతున్నాడు. ఏం చెప్పాలి? అన్నాడు మా బాబాయిని ఎవరు చంపేశారు, సిబిఐ తండ్రి లేని బిడ్డని నాకు ఓటేయమని అడిగాడు. ఇప్పుడేమంటున్నాడు? సిబిఐ వద్దు, నేనే కదా చంపించింది, నాకెందుకు సిబిఐ అని ఇప్పుడు అర్థం తిరిగాడు. ఏం చెప్పాలి తమ్ముడు? దీన్ని అర్థం చేసుకున్నారా మీరు? బాబాయిని చంపిన వ్యక్తులను పట్టుకోలేని వ్యక్తి నిన్ను నన్ను కాపాడతాడా? వదిలిపెడతాడా? మమకారం ఉంటుందా మన మీద? కడాన వాళ్ళ చెల్లెలు, సొంత చెల్లెలు తిప్పాడు. ఏం చేశాడు? ఇప్పుడు రోడ్డు మీద పడేశాడా లేదా? ఇంకొక పక్క కోడికత్తి కేసు ఇక్కడే, ఎక్కడ? మన ఎయిర్పోర్ట్ లో. ఏమైంది కోడికత్తి కేసు? నన్ను చంపేయడానికి కోడికత్తి తీసుకొచ్చారని చెప్పాడు. అవునా కాదా? ఏ తమ్ముళ్ళు? నాటకాలు రాయడం అవునా కాదా? ఇతను మోసగాడు అవునా కాదా? ఇతను వీళ్ళు ఒక పాలసీ పెట్టారు తమ్ముళ్ళు, ఏబిసిడి పాలసీ. ఏ అంటే దాడులు, అందరి మీద దాడులు చేయడం, అట్రాసిటీస్ అనమాట. మాట్లాడితే కేసు పెట్టేయడం. పోలీసులు రెడీగా ఉన్నారు. కొన్ని దిక్కులు ఉన్నారు కదా, నీ దిక్కడ స్నేహిత తయారైపోయారు కొంతమంది. కేసులు పెట్టేయడం. కేసు పెట్టిన మనం భయపడిపోవడం, బయట రాకుండా ఉండడం. ఎవరైనా మీరు మాట్లాడితే స్వేచ్ఛ లేకుండా పోవడం. అచ్చెన్నాయుడు చూశారు. నేను అడుగుతున్నా, అచ్చెన్నాయుడు ఒక లెటర్ ఇచ్చాడనే పేరు పెట్టి జైల్లో పెట్టారే మీరు? నువ్వు దోచేసిన డబ్బులకి ఎన్ని సంవత్సరాలు నేను జైల్లో పెట్టండి, ఏం చేయాలి? ఏటు ఏవన్ యు ఆన్సర్ ది. మొన్న వాళ్ళ ఊర్లో పోటీ జరిగితే వాళ్ళ బంధువు ఒక అతను పోటీ చేస్తే వాళ్ళ మామ వస్తే ఎందుకయ్యా పోటీ చేస్తున్నావు అని అడుక్కుంటే బెదిరించారని మళ్ళా అరెస్ట్ చేస్తాడు. అంటే మీకేమి రోషం రాలేదా? అరెస్ట్ చేస్తే అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారు, కేసులు పెడితే చంద్రబాబు నాయుడు పేరు కేసులు పెట్టారు. మీ ఇంట్లో పడుకుంటా అనుకుంటారా? ఎవరి కోసం మేము పోరాడుతున్నాం? ఎవరి కోసం? మీకోసం అవునా కాదా? మీకోసం అవునా కాదా? మీకు బాధ్యత ఉందా లేదా? తమ్ముళ్ళు, నేను వస్తే విశాఖపట్నం వస్తే నన్ను రానియకుండా విశాఖపట్నంలో అడ్డుకుంటారా మీరు? ఈ ప్రజలు చూస్తే మీకు బుద్ధి రాలే. ఇప్పుడు సిగ్గేసి తలంచుకోండి మీరు. విశాఖపట్నం నన్ను నుంచి ఎవరు దూరం చేయలేరు. నేను ఎప్పుడూ మీ మనిషిని, మీ కుటుంబ సభ్యుడిని, మీతోనే ఉంటా. విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసింది నేను, భవిష్యత్తులో అభివృద్ధి చేయబోయేది నేను. నన్ను అభిమానించారు, ప్రేమించారు. ఈ ప్రేమ శాశ్వతంగా ఉండాలని మనస్ఫూర్తిగా మనందరినీ కోరుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో ఒక అటవిక రాజ్యం రావాలనుకుంటున్నారు. ఒక పక్క దాడులు, ఒక పక్క బాధుడు, ఇంకో పక్క అవినీతి, ఇంకొక పక్క విధ్వంసం అన్ని చేసుకుంటూ ఒక అటవిక రాజ్యం పెట్టి భయభ్రాంతులు చేసి ఓట్లు వేయించుకుని మన వాళ్ళని చాలా వరకు ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు. అందుకే వచ్చా. ఓటు హక్కు కావాలా లేదా మనకు? రౌడీజం కావాలా మనకు? విశాఖపట్నంలో ఎప్పుడు రౌడీజం ఉందా అని అడుగుతున్నా. ప్రశాంతంగా మారిపోయారు అవునా కాదా విశాఖపట్నం? అలాంటి ప్రశాంతమైన ప్లేసుల్లో భూ కబ్జాలా? ఈ శని భూ కబ్జాలు చేపిస్తాడు. మొత్తం అన్ని రికార్డులు కావాలని సూపర్ సీఎం
విశాఖపట్నానికి వస్తాను, అందరూ ఆఫీసులు ఎయిర్పోర్ట్ పరిగెత్తాలి, పెద్ద పోర్ట్ కాడ మారిగా. కాబట్టి నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, ఈరోజు నేను వచ్చింది మీకోసం. ఈ రాష్ట్రానికి ఒక దశ దిశ ఈ మున్సిపల్ ఎన్నికల్లో నిర్దేశించాలి. నేను ఒక పిలిపించాను, ఉదులో తపాకాయలు కాల్చొద్దని దీపావళిలో పిలిపిస్తే నా మాట గౌరవించారు. ఆ రోజు మీరంతా కూడా ఎప్పుడు కూడా మర్చిపోరు. 10 రోజుల నుండి విశాఖపట్నాన్ని మళ్ళీ నార్మల్స్ తీసుకొచ్చిన తర్వాత వెళ్ళా. ఈ రోజు ఇండస్ట్రీస్ వచ్చినా, అభివృద్ధి అయినా, ఎన్ఐడి బ్రిడ్జ్ వచ్చినా, లేకపోతే ఏది జరిగినా తెలుగుదేశం పార్టీ హయాంలో తప్ప వీళ్ళు ఏమి చేసింది ఏమీ లేదు. నేను అందుకనే మిమ్మల్ని అడుగుతున్నా, అందరినీ ఒకటే అడుగుతున్నా, ఈ రోజు మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, రాష్ట్రానికి ఒక స్ఫూర్తినివ్వాలి, ఆ పోరాటానికి ఊపిరివ్వాలి. ఆ పోరాటానికి ఊపిరి విశాఖపట్నం మేయర్ గా మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. కార్పొరేషన్ ఎన్నికల్లో మనం గెలవాల్సిన అవసరం ఉంది. 92 సీట్లు ఉన్నాయి, 92 గెలిపించాలి. యువతను కోరుతున్నా, తమ్ముడు ఒక సీతారామరాజు మారిగా అల్లూరి సీతారామరాజు మారిగా పోరాడాలి, పులి పులి మరుగు కాండ్రించాలి. మా ఆడబిడ్డలు కోరుతున్నా, ఒక ఝాన్సీ లక్ష్యం మరుగా రంగంలోకి రావాలి తల్లి. చూస్తున్నా, అందరూ నేను చూస్తున్నా. నేను పిడికిలు బిగించమంటే మొట్టమొదటి బిగించింది మా ఆడబిడ్డలు. చాలా సంతోషం, మిమ్మల్ని చూస్తే నాకు గర్వంగా ఉంది. తమ్ముళ్ళు మిమ్మల్ని చూస్తున్నా, మొత్తం అంతా కూడా యువత అంతా కూడా విజృంభిస్తున్నారు, వీరోచితంగా ముందుకు వచ్చారు. 4 రోజులు మీరు కష్టపడండి, శని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది, ప్రశాంతంగా మనం నిద్రపోదాం. అందుకనే ఈ రోజు పార్టీలో సీనియర్ గా పనిచేస్తున్నటువంటి పేలా శ్రీనివాసరావుని మేయర్ గా కూడా అనౌన్స్ చేశారు తమ్ముళ్ళు. అందుకే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ధైర్యంగా ముందుకు వస్తారా లేదని అడుగుతున్నా, విశాఖ మంచితనం చూపిస్తారా లేదని అడుగుతున్నా, పోరాటానికి సిద్ధంగా ఉన్నారా లేదని అడుగుతున్నా. గణబాబు గారు ఉన్నారు, మంచి ఎమ్మెల్యే, నీతి నిజాయితీకి మారు పేరు గణబాబు. వాళ్ళ తండ్రిని కూడా చూశాను, అప్పల నరసింహ గారు నాతో పనిచేశారు అప్పుడు ఎమ్మెల్యేగా, ఎంపీగా పార్టీలో. అలాంటి రాజకీయ కుటుంబం ఏటూ ఎక్కడి నుంచి వచ్చాడో ఈ శని నాకు తెలియదు. వీళ్ళందరికీ ఎక్కడి నుంచి ఊడిపడ్డారో నాకు తెలియదు. వీళ్ళకి రాజకీయం లేదు, వీళ్ళంతా వచ్చి మన మీద పెత్తనం చేయాలనుకుంటున్నారు. వీళ్ళ ఆటలు సాగవని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఎల్జీ పార్లమెంట్ కి న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది. న్యాయం జరిగే వరకు వదిలిపెట్టకుండా పోరాడతాం, అవసరమైతే కోర్టుకు కూడా వెళ్దాం. నేను ఎప్పుడైతే అధికారంలోకి వస్తామో ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం చేపిస్తాను తప్ప మిమ్మల్ని వదిలిపెట్టారు. ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని, పోరాటానికి అన్నా క్యాంటీన్ పోయింది తమ్ముడు, రైతు బజార్లు కూడా పోతున్నాయి తమ్ముళ్ళు. ఏమున్నాయని రాష్ట్రాలు అన్ని ఒక విధ్వంసం. అమరావతిని పోగొట్టి విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయకుండా నేనేదో ఒక రాజధాని చేస్తా, ఒక కమాండ్ సెంటర్ పెడతా అంట. కమాండ్ సెంటర్ ఏంటి? ఆ కమాండ్ సెంటర్ వల్ల మనకేం వస్తుంది? మనకు కావాల్సింది హెచ్ఎస్బిసి. నేను ఎప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ చేస్తే అది కూడా పోయింది. ఇప్పుడు ఇండస్ట్రీస్ పోయినాయి, ఉద్యోగాలు పోయినాయి, ఉండేవాళ్ళకు ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. ప్రధాన విశాఖపట్నం స్త్రీలు ఆందోళన పోరాడింది, ఈరోజు అది కూడా పట్టించుకోకుండా పోయాడంటే కళ్ళబొల్లి మాటలు తప్ప మనకేం కాదు. ఒకవేళ మీరు కానీ ఎక్కడున్నా డబ్బులుగా మారినా, బెదిరింపులకు భయపడినా, విశాఖపట్నం స్టీల్ రేపు ప్రైవేట్ చేసినా వాళ్ళకు పర్మిషన్ ఇచ్చింది అవుతుంది. వాళ్ళు అరాచకాలు చేసినా ఏటు ఈ శని వాళ్లకు అనుమతి ఇచ్చినట్టు అవుతుంది, మనం ఆమోదించినట్టు అవుతుంది. రేపు కానీ ఇదే జరిగితే విశాఖపట్నంలో మీ ఇల్లు కూడా మీకుండదు తమ్ముడు, మీ భూములు మీకుండవు, ప్రైవేటు భూములు కబ్జాలు చేస్తారు, అక్కడి నుంచి బెదిరిస్తారు, మాట్లాడితే కేసులు పెడతారు, మనం ఏం చేయలేని పరిస్థితి తీసుకొస్తారు.
అందుకని మనం అందరం ధైర్యంగా ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు. శని వదిలిపోతుంది, శని ఎక్కడికో పారిపోతుంది. లేకపోతే మన ఆడబిడ్డలకు కూడా భద్రత ఉండదు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మన కూడా విశాఖపట్నంలో ఒక అమ్మాయిని చాలా దారుణంగా ప్రేమించాలని తప్పేస్తే భయం లేని పరిస్థితి. దిశ చట్టం అన్నాడు, దిశ చట్టం లేదు, పాడు లేదు, అన్ని అబద్ధాలు కోరు దిశ అంటాడు. ఎక్కడుందో చట్టం అంటే ఏమీ చెప్పడు, దానిపైన సమీక్షలు చేస్తాడు. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా కూడా అర్హత లేని వ్యక్తి. అందుకే నేను కోరుతున్నా, మీలో రోషం రావాలి. ఏబిసిడి పాలసీ జరగదు, జంగల్ రాజ్యానికి అనుమతి ప్రశాంతమైన విశాఖపట్నాన్ని కాపాడుకుంటాం. అది ఓటు ద్వారా. ఈ 3 రోజులు నా ఒక్కల బాధ్యత కాదు, మీ అందరి బాధ్యత. అందరూ ముందుకు రావాలి. వచ్చి ప్రతి ఒక్కరు కూడా 10 మందికి చెప్పండి. 3 రోజులు ఇంటింటికి వెళ్ళండి, మీ బంధువులకు చెప్పండి. కొంతమంది మనకు ఓటు వేయాలనుకుంటారు కానీ ఓటింగ్ అప్పుడు మాత్రం రారు. అలాంటి వాళ్ళందరూ కోరుతున్నా, ఈసారి దండం పెట్టి కోరుతున్నా, మీ గౌరవాన్ని కాపాడుకోవాలంటే మీరు వచ్చి ఓటేయండి. ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే మేధావులు స్పందించండి. పేదవాళ్ళకి అర్థమయ్యేది అందరూ చెప్పండి. ఏమి నష్టపోతున్నాం, మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది, ఈ విషయాలని చెప్పాల్సిందిగా అందరిని కోరుకుంటూ, నేను ఒక్కడు చేసే పని కాదు, నాకు మీ అందరి తోడు అవసరం, మీ ఆశీస్సులు అవసరం. అందరూ కూడా పనిచేస్తామని, ఎన్నికల్లో ఓట్లేస్తామని, అదే మరిగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే ఉద్యమంలో స్ఫూర్తిదాతలు అవుతామని చెప్పి అందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. దానికి ముందుకు రావాల్సి కోరుతూ, మేము పోరాడతామని వాళ్ళందరూ ముందు పిడికిలు వేసి చెప్పండి, పోరాడతామని. ఆడబిడ్డలు కూడా, మీరు కూడా మా రోడ్డు పక్కన ఆపట్టుకునేవాడు కూడా అందరూ తమలో మీరు ఆ సైడ్ ఉన్న షాపుల దగ్గర ఈ పక్క ఉండే వాళ్ళందరూ పోరాటానికి సిద్ధంగా ఉండాలి. రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. విశాఖపట్నంతోనే ప్రారంభం చేస్తామని చెప్పాల్సిన కోరుతూ, ఇప్పుడు అడుగుతున్నా మీ ఓటు. సీట్లు గెలిపించారు, 98 కార్పొరేట్ 98 గెలిపించండి. విశాఖ తడాక మీరు చూపించి చేసిన రుణం మీ రుణం తెచ్చుకుంటారని మరొకసారి అందరినీ కోరుకుంటూ, ఎన్టీఆర్ అంటే అమరాయి, ఎన్టీఆర్ తెలుగుదేశం వర్ధిల్లాలి, తెలుగుదేశం. చాలా సంతోషం, మిమ్మల్ని చూస్తే ఉత్సాహం వస్తా ఉంది. ఎంత టైం అయినా ఉండిపోవాలనిపిస్తా ఉంది. 10 గంటలకే మీటింగ్, లాస్ట్ మీటింగ్. అందరూ అనుమతి వరుసగా మరొకసారి కోరుతూ, అదే మరిగా మన ఇచ్చిన ఎండల్లో కూడా అన్యాయం జరిగింది. తమ్ముళ్ళు వాళ్ళందరికీ ఉచితంగా ఇప్పిస్తా, మీ హక్కు పోగొట్టుకోవద్దండి. చెన్నెళ్ళు కానీ మీడియం సైజ్ కానీ అన్ని వస్తాయి, అవన్నీ కూడా నాశనం చేశాడు. నేను మీ తరఫున పోరాడి న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని మరొకసారి అందరికీ హామీ ఇస్తూ, అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ. మంచి మెజార్టీతో గెలిపించాలి. మీతో ఎక్కువగా మా యువతను చూస్తున్నా, చాలా విరోచితంగా ఉన్నారు. చిందులేస్తున్నారు. యువత చాలా ఆవేశంగా ఉన్నారు. విశాఖపట్నానికి పట్టిన శనిని వదిలించుకోవడానికి ఆ శని ఏటు రూపంలో వచ్చింది. ఈ ఎన్నికల్లో రమణాన్ని మీరు గెలిపించండి. విశాఖపట్నం మొత్తం సైకిల్ గుర్తు కొట్టేయండి. నా మీద అభిమానం పెట్టుకోండి. ఈ విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసే తెలుగుదేశం పార్టీ తప్ప
ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదని మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ కొంచెం ముందు పోయి సౌండ్ వేయండి, కొంచెం ముందు పోయి. 4 ముందు పోయి సౌండ్ వేయండి. అదేవిధంగా అందరికీ నమస్కారాలు. 53వ వార్డు పోలిశెట్టి శ్రీని గారు, 57వ వార్డు పెంటకోట లక్ష్మి గారు, వీళ్ళిద్దరు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు. సైకిల్ గుర్తు కోటేమనడానికి వచ్చాను. నీ ఉత్సాహం చూస్తున్నా నాకు మళ్ళీ విశాఖపట్నం చరిత్ర ఒక రికార్డు క్రియేట్ చేయబోతున్నారు. 2019లో 4 అసెంబ్లీ సీట్లు గెలిపించారు. సౌత్, నార్త్, వెస్ట్, ఈస్ట్ అన్ని గెలిపించారు. ఇప్పుడు 98 కార్పొరేటర్లు గెలిపించండి. విశాఖపట్నానికి ఒక శని పట్టింది. ఆ శని ఏటు రూపంలో వచ్చింది. అవునా కాదా? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, దాన్ని కూడా తాకట్టు పెట్టేసే పరిస్థితికి వచ్చారు. ఆ భూముల పైన కళ్ళు పడ్డాయి. మోసం చేస్తున్నారు విశాఖపట్నాన్ని. అదాని మొత్తం డేటా సెంటర్ పోయింది, ఫిన్టెక్ పోయింది. ఇంకో పక్క లూలు గ్రూప్ రాలేదు. ఇంకో పక్క మీరు చూస్తే రైల్వే జోన్ పోయింది. ఇంకో పక్క మెట్రో రాలేదు. ఏమొస్తారు తమ్ముళ్ళు? అదే మనం ఉంటే విశాఖపట్నానికి పరిస్థితి వచ్చేదా అని మిమ్మల్ని అందరూ అడుగుతున్నా. మభ్య పెట్టడానికి ప్రాంతాల వారిగా విభేదాలు పెడుతున్నారు. అమరావతికి విశాఖపట్నానికి, అమరావతికి కర్నూలుకి చేయాలని ఆలోచన లేదు. విభేదాలు సృష్టించి పబ్బం గడుపుకోవడానికి విశాఖపట్నంలో భూ కబ్జాలు చేయడానికి వచ్చారు వీళ్ళు. నేను అందుకే అడుగుతున్నా, అడ్డపంచలు చేసే మళ్ళీ 2014 వచ్చాయి. అప్పుడు కూడా మీరు తిరుగుబాటు చేశారు. జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ తల్లిని ఓడించారు. ఆ దెబ్బతో భయపడ్డారు. ఇప్పుడు పర్మనెంట్ వేశారు. కృష్ణ ఇక్కడ ఎవరో శని ఏటు. నేను అడుగుతున్నా, అతనికి ఏమైనా పనుందా? ఉండాల్సిన అవసరం ఉందా? ఇక్కడ వేరే వాళ్ళు లేరా? ఎక్కడి నుంచి వచ్చాడు ఇతను? నీ పని ఏంటి? ఎందుకు వచ్చావు? సమాధానం చెప్పమని అడుగుతున్నా. నేను అందుకనే అందరినీ కోరుతున్నా, సమయం తక్కువ ఉంది. ఇంకా 4-5 మీటింగ్లు ఉన్నాయి. 10 గంటలకు మనం ఎన్నికల ప్రచారం పూర్తి చేయాలి. మళ్ళీ వస్తాం. ఈ అభ్యర్థులు గెలిపించండి. విశాఖపట్నానికి పూర్వ వైభవం తీసుకొద్దాం. నీరోచితంగా పోరాడండి. ధైర్యంగా ముందుకు రండి. ఏపీ చేయలేని వీళ్ళు కాబట్టి మీరు ధైర్యంగా ఉంటే వీళ్ళే తగ్గుతారు తప్ప మనం ధైర్యం లేకపోతే మనతో ఆడుకుంటారు. అందుకని అందరూ అడుగుతున్నా, మీ ఓటు సైకిల్ గుర్తుకి. మీ ఓటు, మీ ఓటు, మీ ఓటు. గుడ్. యువత విజృంభించాలి. ఏమమ్మా ఆడబిడ్డలు, రాణి రుద్రమదేవి వారిగా పోరాడాలి. ఈ దెబ్బతో ఏటు ఏ1 ఇద్దరు కళ్ళు తినాలి. మళ్ళా విశాఖపట్నానికి మంచి రోజులు రావాలి. అందుకు సహకరించమని కోరుతూ అందరికీ నమస్కారాలు. జై హింద్.
అందరికీ నమస్కారాలు. విశాఖపట్నంలో ఈరోజు మీ ఉత్సాహం చూస్తున్నా, మీ అభిమానం చూసా. ఆ రోజు మీరందరూ చూస్తే ఉద్యోగం చూసిన తర్వాత నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఎంత నమ్మకం నా మీద పెట్టుకున్నారో ఈరోజు ఆ నమ్మకమే నాకు కనపడుస్తా ఉంది. 2019 ఎన్నికల్లో 4 సీట్లు తెలుగుదేశం పార్టీని గెలిపించారు. ఈసారి ఎన్నికల్లో 98 కార్పొరేటర్లు గెలిపించమని మిమ్మల్ని కోరడానికి వచ్చాను. మన విశాఖపట్నాన్ని ఒక శని పట్టింది. ఏ2 రూపంలో వచ్చే ఆ శని మనల్ని బట్టి విశాఖపట్నాన్ని ధ్వంసం చేస్తున్నారు. వీళ్ళకు మన మీద ఏమాత్రం అభిమానం లేదు. విశాఖపట్నం ఉక్కు ఆంధ్రలో అవునా కాదా తమ్ముళ్ళు మీరే చెప్పండి. దాన్ని కూడా పోగొట్టే పరిస్థితికి వస్తున్నారు. సెంటిమెంట్ కూడా వీళ్ళు లెక్క పెట్టుకునే పరిస్థితులు లేరు. ఆ రోజు పోరాడి ప్రాణత్యాగాలు చేస్తే దాన్ని కూడా అవహేళన చేసే పరిస్థితికి వచ్చారు. పద్ధతి లేని రాజకీయాలు చేస్తున్నారు. నేను అడుగుతున్న అన్ని ఇబ్బందులే మనకు. నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోయినాయి. పెట్రోల్ డీజిల్ పెరిగింది. ఇంకో పక్క మీరు చూస్తే ప్రత్యేక హోదాని యువతను మోసం చేశారు. ఎవరికి ఉద్యోగాలు లేవు. విశాఖపట్నంలో నేను తెచ్చిన ఉద్యోగాలు కూడా పోయే పరిస్థితికి వచ్చాయి. హెచ్ఎస్బీసీ పోయింది. అదే మాదిరిగా అదాని డేటా సెంటర్ పోయింది. లూలు పోయింది. ఫిన్టెక్ పోయింది. ఒకప్పుడు విశాఖపట్నం దేశానికి ఒక ఆదర్శంగా ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీ జరిగేది. ఇప్పుడు అన్ని పోయినాయంటే ఈ రోజు వీళ్ళు వచ్చిన తర్వాత ఒక నేరమయం చేశారు. ఎక్కడికక్కడ భూ కబ్జాలు పెరిగారే తమ్ముళ్ళు మేము అడుగుతున్నా. రౌడీజం పెరిగిందా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్న ఏ2కి ఇక్కడ ఏం పని నీకు? విశాఖపట్నంలో పుట్టావా నువ్వు? విశాఖపట్నంలో భూ కబ్జాలు చేయడానికి నీకెంత ధైర్యం ఉండాలి? లెక్కలేనితనం కాదా ఇది? ఇదమా కసపును ఇది లెక్కలేనితనం కాదా అని అడుగుతున్నాను. ఏంటంటే అతనికి ఒక ధైర్యం వచ్చింది. ఏదో ఆయనే ముఖ్యమంత్రి అయినట్టు మన మీద పెత్తనం చేయడానికి వస్తున్నాడు. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండు.
తప్పుడు కేసులు పెడితే నీ గుండెల్లో నిద్రపోతాం, నిన్ను వదిలిపెట్టాం. ఎవరైనా పని చేస్తే బెదిరిస్తావా? ఎవరైనా వ్యాపారాలు చేస్తే వాళ్ళ వ్యాపారాలు పనిపడతావా? ప్రతి ఒక్క షాపు నీకు డబ్బులు కట్టగట్టాలా? బ్రాండీ షాపుల్లో ఎంత వసూలు చేస్తున్నావు? ఎవడబ్బ సొమ్మది? బార్లో ఎంత వసూలు చేస్తున్నావు? నువ్వు వ్యాపారస్తులు ఎంత డబ్బులు వసూలు చేస్తున్నావు? తప్పకుండా మళ్ళీ జైలుకు శాశ్వతంగా పోతావు. ఏటూ కబద్దార్, జాగ్రత్తగా ఉండు. మాట్లాడితే దాడులు చేస్తావా? ఏమనుకుంటున్నావు నువ్వు? మీరు భయపడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. భయపడితే ఇంకా అరాచకాలు పెరిగిపోతాయి. రేపు మీ ఇండ్లు కూడా మీకుండవు, అదే మరి మీ షాపులు కూడా మీకుండవు. వీళ్ళకన్నిట్లో కూడా కప్పం కట్టాలి. కడతారా మీరు? యువతకు ఉద్యోగాలు రావు. వీళ్ళు ఏం చేస్తారంటే రేపు కార్పొరేషన్ గెలిస్తే మా రౌడీజానికి అడ్డు లేదని, మీరు లైసెన్స్ ఇచ్చారని అక్కడి నుంచి ఆడబిడ్డలకు రష్య కూడా ఉండదు తమ్ముళ్ళు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. విశాఖపట్నం ప్రశాంతతకు మారు పేరు, మంచికి మారు పేరు. నా మనసు ఎప్పుడు, నేను ఎక్కడున్నా నా మనసు ఎప్పుడు విశాఖపట్నం పైనే ఉంటుంది. అందుకని ఒక మంచి నగరంగా తయారు చేయాలనుకున్నాను, చేశాం. ఈ రోజు ఏమైంది? నేను పెట్టిన చెట్లకు నీళ్లు పోయలేకపోతున్నారు. అవునా కాదా? నేను వేసిన లైట్లు ఎల్ఈడి బల్బులకి బల్బులు మార్చలేకపోతున్నారు. మెట్రో వచ్చిందా ఇక్కడికి? రైల్వే వేగం వచ్చిందా ఇక్కడికి? ఏమైనా అభివృద్ధి అయిందా విశాఖపట్నం? ఏంటి మీ కథ ఏంటి? 2 ఏళ్ళు అయింది. ఉండేది మహా ఉంటే 1-2 సంవత్సరాలు ఉంటారు, కాకపోతే 3 ఏళ్ళు ఉంటావు. ఏం దిక్కుతారు మీరు? మళ్ళీ నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు పీలా శ్రీనివాసరావుని మేయర్ గా కూడా అనౌన్స్ చేశాం మన పార్టీ అధ్యక్షుడు మాజీ. నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, విశాఖపట్నంలో ఎన్నికల్లో గెలవడం నా ఒక్కడి బాధ్యత కాదు, నా కోసం కాదు. ఈ రాష్ట్రంలో ఒక ఉన్మాదం జరుగుతా ఉంది, అరాచకం జరుగుతా ఉంది. మామూలు అరాచకం కాదు, ఏబిసిడి పాలసీ పెట్టుకున్నారు. ఏ అంటే దాడులు, బి అంటే బాధుడే బాధుడు. ఏం తమ్ముళ్ళు, మద్యం పైన ఎంత ధరలు పెంచారు చూశారా? ఎవరు జోబులేకపోతుంది డబ్బులు? 5,000 కోట్లు కక్కుర్తిపడి ఈ ప్రజల భవిష్యత్తు, వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు పెట్టి వాళ్ళ ఆరోగ్యంతో ఆడుకుంటావా? ఏమనుకున్నావు? ఇంకో పక్కన ఇసుక దొరుకుతా ఉంది. ఇప్పుడు మీకు వస్తా ఉంది ఇసుక. మీకు ఎక్కడ చూసినా అవినీతి కంపు. ఇంకో పక్క అన్ని పెంచేశాడు. రేపు ఎల్లుండి మీ మీద వేస్తాడు. మళ్ళీ మీ ఇంటికి 15% రిజిస్ట్రేషన్ ప్రకారం ఇంటి పన్ను వేస్తాడంట. 500 రూపాయలుంటే 10,000 పడుతుంది. 500 రూపాయలు కట్టేది 5,000, 10,000 పడుతుంది. 1,00,000 రూపాయలు, ఒక 10,000 రూపాయలుంటే వాణిజ్యానికి 2 లక్షలు పడుతుంది. ఏ తమ్ముళ్ళు మీకు సమ్మతమైంది? చట్టాలు తెచ్చాడు, దాచిపెట్టారు ప్రస్తుతానికి. రేపు ఎల్లుండో ఎన్నికలు అవుతానే వడ్డన భోంచేయడం ఇవన్నీ జరుగుతాయి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి, ఒక హెచ్చరిక చేయాలి. విశాఖపట్నం దానికి నాంది కావాలి. చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకని ఇక్కడ 55 వార్డులో ఈతలపాక సుజాత గారిని గెలిపించమని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, 56 వార్డులో సరగడ రాజశేఖర్ గెలిపించమని అందరినీ కోరుకుంటూ
అయ్యలారా మీ ఓటు, మనందరి ఓట్లు. శభాష్, చాలా ఉత్సాహంగా ఉన్నారు. నాకు కూడా ఎక్కడ లేని శక్తి వస్తా ఉంది. పోరాటం చేయాలి. శని వరించుకుందాం, చేద్దామా లేదా? ఎస్, గుడ్, చాలా సంతోషం. ఓకేమ్మా, టైం లేదు, 10 నిమిషాలు ఉంది. అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకి అంకితమై పనిచేసే మీరు దేశంలో ఉండవు ఎక్కడ ఉండవు. చెట్టు మోహన్ దాస్, చెట్టు మోహన్ దాస్, గౌరవనీయులు గంటా శ్రీనివాసరావు గారు, ఈరోజు నేను ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు నాకు అఖండ స్వాగతం పలికిన సోదరి సోదరులందరికీ నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ 45వ వార్డు శెట్టి మోహన్ దాస్, 46వ వార్డు బమోది బాబ్జీ, 47వ వార్డు యాగంటి ఆదిలక్ష్మి, 48వ వార్డు గార్ల నాగమణి, 49వ వార్డు కర్రి కృష్ణమరాజు, 51వ వార్డు పాసర్లపూడి జయరాజ్. వీళ్ళందరినీ గెలిపించమని కోరడానికి వచ్చాను. నేను ఈరోజు సాయంత్రం నుంచి విశాఖపట్నంలో ఉన్న 3 గంటలకు వచ్చాను. పెందుర్తి నుంచి ప్రచారం ప్రారంభించాను. మీ ఉత్సాహం చూస్తున్నాం. నాకు ఏమాత్రం అనుమానం లేదు, విశాఖపట్నం మేయర్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీని గెలుస్తుంది. ఎప్పటి నుంచో పార్టీకి పనిచేసేటువంటి పీల మహాలక్ష్మి నాయుడు యొక్క అబ్బాయిని పీల శ్రీనివాసరావుని మేయర్ గా కూడా ఎంపిక చేసుకున్నాం. ఈ రోజు అనౌన్స్ చేశాం. అయితే ఇక్కడ నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ విశాఖపట్నంలో ఇది ప్రశాంతతకు మారు పేరు, నీతి నిజాయితీకి మారు పేరు విశాఖపట్నం. ఆ రోజు మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది, ఉదూదు వచ్చింది. ఆ ఉదూదులో నేనే ముందొచ్చాను, ఇక్కడే ఉన్నా. మళ్ళీ నార్మల్సీ వరకు ఇక్కడే ఉండి మళ్ళీ మీ అందరూ ధైర్యం ఇచ్చిన తర్వాత నేను ఇక్కడి నుంచి వెళ్ళాను. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దానితో మీరందరూ కూడా ఒక పని చేశారు.
మొన్న ఎన్నికల్లో రాష్ట్రం అంతా తెలుగుదేశం పార్టీ ఓడిపోయినా విశాఖపట్నం సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్ అన్ని గెలిపించారు. అదే తమ్ముడు డప్పులాపు మీకు నా మీద ఉండే నమ్మకం అది. అదే మన నా విశ్వాసం మీ మీద. అందుకే ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను. విశాఖపట్నం అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. అవునా కాదా తమ్ముళ్ళు, ఆడబడులు మీరే చెప్పాలి. ఈరోజు విశాఖపట్నం ఉక్కు, ఆంధ్రుల హక్కు ఏమైందని నేను అడుగుతున్నా. ఏమైనా మాట్లాడుతున్నారా వీళ్ళు? కాపాడుతున్నారా వీళ్ళు? మనం ఉన్నప్పుడు కాపాడావా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను. అది మనం చేసిన పని. ఇది వీళ్ళు చేసే దుర్మార్గమైన కార్యక్రమం. ఇక్కడ ఒక విశాఖపట్నానికి ఒక శని పట్టింది. ఎవరు తమ్ముళ్ళు ఆ శని? ఎవరా శని? ఏమమ్మా మీరు చెప్పండి, ఎవరా శని? ఏటు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి శని అయితే ఇక్కడ ఏటు విశాఖపట్నానికి పట్టిన శని. పిచ్చి కుక్కలాగా తిరుగుతానే ఉంటాడు. అక్కడక్కడ కాటేసి వెళ్తా ఉంటాడు, బెదిరిస్తాడు, కెత్తులు పెడతాడు. నేను అడుగుతున్నా, ఇది నీ అబ్బ జాగీరా అని అడుగుతున్నా ఈ ఏటోని. నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మన తడాకో ఏందో చూపించాలవునా కాదా అని అడుగుతున్నా. ఎవరైనా కానీ తెలుగుదేశం పార్టీకి పనిచేస్తే లేకుంటే విమర్శిస్తే ఏటూ ఇమ్మీడియట్ గా ఫోన్ చేస్తారు, మీరు బయట రావద్దండి, బయట వస్తే కేసు పెడతామని. ఆడబిడ్డల్ని బెదిరిస్తారు, డాక్టర్ల సంఘాలని, షాపులు పెట్టుకున్న వాళ్ళు బెదిరిస్తారు, తప్పుడు కేసులు పెడతారు, భయభ్రాంతులు చేస్తారు. రౌడీజం. రౌడీలకు భయపడతాం మనం? భయపడాలా మనం? బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? నేను అందుకనే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, వీరోచితంగా పోరాడదాం. నేను మీకు అండగా ఉంటా. విశాఖపట్నానికి పూర్వ వైభవం రావాల్సిన అవసరం ఉంది. ఒకరో ఇద్దరు మన పార్టీ నుంచి కూడా పార్టీకి మోసం చేసిపోతే ఏం కాలేదు. ప్రజలు మీరు మాతో ఉన్నారు. మీరున్నంత వరకు వాళ్ళ వల్ల ఏమీ కాదు. కానీ నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, విశాఖపట్నానికి అన్యాయం జరగడానికి వీలు లేదు. మాయ మాటలు చెప్పి విశాఖపట్నం ఆస్తుల్ని మోసం చేసి ఇప్పుడు ఈరోజు చూస్తా ఉంటే ఎక్కడికక్కడ భూ కబ్జాలు. నేను ఒకటే, మీరు కానీ ఆయనకు కానీ మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే విశాఖపట్నాన్ని ప్రైవేటైజ్ చేయడానికి మీరు అనుమతి ఇచ్చేది అవుతుంది. ఆ ఏటూకు కానీ మీరు సహకరిస్తే, వాళ్ళ అభ్యర్థులు మీరు గెలిపిస్తే విశాఖపట్నంలో యథేచ్ఛగా దాడులు జరుగుతాయి. మీ ఆస్తులు కూడా కబ్జా చేస్తారు, మీరు కూడా కప్పం కట్టే పరిస్థితికి వస్తారు. అందుకే నేను కోరుతున్నా, ఎప్పుడు కూడా విశాఖపట్నం నార్త్ తెలుగుదేశం పార్టీకి కంచుకోట. పార్టీ పెట్టినప్పటి నుంచి చూశాను, కార్యకర్తలు కూడా మంచి కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు. ప్రజలు కూడా ఎప్పుడు తెలుగుదేశం పార్టీని గౌరవించారు, ఆదరించారు. నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, రేపు జరిగే ఎన్నికల్లో వీళ్ళు అన్ని విధాలు నష్టం చేశారు. మద్యంలో 5,000 కోట్ల రూపాయల అవినీతి, ఇసుకలో అవినీతి, పెట్రోల్ సెంచరీ దాటబోతుంది రేపో ఎల్లుండో, నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఏం తమ్ముడు? 150 ఆయిలు, పప్పు ధాన్యాలు 150, చింతపండు 200. ఏం చెప్పాలి? దేనికి ఓటేయాలి? 1000 రూపాయలకు ఓటేయాలి, అంతేనా? 500, 1000 రూపాయలు ఇస్తారు. ఆ డబ్బులకు ఓటేస్తే జీవితాంతం నష్టపోతాం. అందుకే నేను ఇంకొక మీటింగ్ కూడా ఉంది, టైం తక్కువ ఉంది. నేను ఒకటే కోరుతున్నా, మీకు రోషం ఉందా లేదా? ధైర్యం ఉందా లేదా? కేసులు భయపడతారా మీరు? చెప్పండి, పిడికలు బిగించండి. ఏమ్మా మీరు కూడా, ఆడబిడ్డలు కూడా
రాణి రుద్రమదేవి మారిగా పోరాడాలి. తమ్ముళ్ళు అల్లూరు సీతారామరాజు మారిగా పోరాడాలి. బొప్పిని పులిమారి గాండ్రించాలి. చేస్తారా లేదా? అన్ని వాళ్ళు గెలుస్తాయని ఇక్కడ నమ్మకమేనా? చాలా సంతోషం. మీలో బాగా ఉత్సాహం ఉంది, కసి ఉంది, కక్ష ఉంది. ఈ కక్ష రేపు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయి చావు దెబ్బ కొట్టాల్సిందిగా మరొకసారి అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. ఇప్పుడు నేను అడుగుతున్నా, మీ ఓటు అంటే గట్టి చెప్పాలి. తమ్ముడు మీ ఓటు, అమ్మలారా మీ ఓటు, అయ్యలారా మీ ఓటు, మనందరి ఓట్లు. నమస్కారం. జై హింద్, జై తెలుగుదేశం. నలభై 49వ వార్డు పేరు కదిరి కృష్ణమరాజు గారు గ్యాస్ స్టవ్ సింబల్ మన అభ్యర్థిని డ్రాప్ అయితే ఇండిపెండెంట్ అభ్యర్థిని మనం అడాప్ట్ చేసుకున్నాం. అందరూ కూడా కృష్ణమరాజు గారికి ఓటేసి గ్యాస్ స్టవ్ ఓటేసి గెలిపించవలసిందిగా అందరూ కోరుకుంటున్నాం. ఇది చాలా ముఖ్యమైన ఎన్నికలు. రాష్ట్రానికి ఒక దిశ నిర్దేశించబోయే ఎన్నికలు కాబట్టి ఆ స్ఫూర్తి విశాఖపట్నం నుంచే ప్రారంభం కావాలి. దీనికి మీ ఆశీస్సులు కావాలి. అందరూ ఆశీర్వదించమని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. క్యాండిడేట్ల పైకి రండి తొందరగా, టైం కూడా తక్కువ ఉంది. ఎంత టైం ఉందిగా? వచ్చేయండి, మా తొందరగా రండి. 15 నిమిషాల టైం ఉంది. క్యాండిడేట్ల పైకి రావాలి అర్జెంటుగా నలుగురు. 26, 42, 43, 44. ఇంకొద్దిగా పోనీ. అందరికీ నమస్కారాలు. జెండాలు దించాలి, మా జెండాలు దించాలి, అందరూ కనపడాలి. జెండాలు హోర్డింగ్స్ అన్ని దించాలి, ప్లే కార్డు దించాలి, వెనకాల కనపడాలి. అందుకే అందరూ కూడా దించాలి. ఇంకొంచెం ముందుకు పోవాలంటే బండి ఎన్నికలండి. అందరికీ నమస్కారాలు. 10 నిమిషాల టైం ఉంది. 10 గంటలకు మన ఎన్నికల ప్రచారం ముగించాల్సిన అవసరం ఉంది. సైలెంట్ గా ఉండాలి. బ్యానర్ దించాలి, ఫ్లాగ్ దించాలి. ఓకేనా? ఓకే. అందరికీ నమస్కారాలు. 26వ వార్డులో ముక్కా శ్రావణి అదే 42వ వార్డు అక్కిరెడ్డి లక్ష్మి, 43వ వార్డులో బొడ్డేటి శ్రీదేవి, 44వ వార్డులో కోయిలూర వెంకటేశ్వరరావు, ఓకే. కొంచెం ఎక్కడండి, కొంచెం ఎక్కడండి. టైం లేదు. లాస్ట్ లేదు. ఓకే అమ్మా, కొంచెం ఎక్కడమ్మా. నమస్కారం.
ఉత్సాహం చూస్తామంటే నాకు ఏమాత్రం లేదు. ఇక్కడ 4 డివిజన్లు 4 గెలిపిస్తారని ప్రగాఢ విశ్వాసం నాకుంది. తెలుగుదేశం పార్టీ కంచుకోట విశాఖపట్నం నార్త్ ఎప్పుడు గెలిపించారు. విశాఖపట్నం వచ్చినప్పుడు మీకు అనేక విధాలుగా సేవలు ఇచ్చిన తర్వాత మొన్న ఎన్నికల్లో రాష్ట్రం అంతా ఓడిపోయినా మీ అందరి అనుభవంతో విశాఖ నార్త్ గానీ సౌత్ గానీ ఈస్ట్ గానీ వెస్ట్ గానీ 4 సీట్లలోనే గెలిచాం. కానీ ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఒకప్పుడు విశాఖపట్నం అన్ని రంగాల్లో అభివృద్ధి అయ్యింది. నేనే చేశాను. ఈరోజు విశాఖపట్నం ఏమైంది తమ్ముళ్ళు ఒక్కసారి మనం అడుగుతున్నా. ఈరోజు విశాఖపట్నం కళా విహీనమైపోయింది. అభివృద్ధి ఆగిపోయింది. దౌర్జన్యాలు పెరిగాయి. భూ కబ్జాలు పెరిగాయి. నేను అడుగుతున్నా విశాఖపట్నంలో ఒకసారి మీరు అందరూ ఆలోచించండి. మంచికి మారు పేరు విశాఖపట్నం. నన్ను ఎప్పుడు మీ గుండెల్లో పెట్టుకొని ఆదరించారు. నేను కూడా ఈ విశాఖపట్నం అంటే నేను ఎక్కడున్నా మొదటి ప్రాధాన్యత నేను విశాఖపట్నానికి వచ్చా. ఈ విశాఖపట్నం నాకు గుండెకాయ లాంటిది. నా సొంత కుటుంబం ఈ విశాఖపట్నం. అందుకనే విశాఖపట్నాన్ని ఒక ఇండస్ట్రియల్ టౌన్షిప్ తయారు చేయాలనుకున్నాం. ఒక ఫైనాన్స్ అమలు తయారు చేయాలనుకున్నాం. టూరిజం కేంద్రంగా తయారు చేయాలనుకున్నాం. హైదరాబాద్ వారిగా ఐటీ డెస్టినేషన్గా విశాఖపట్నాన్ని తయారు చేయాలనుకున్నాం. అందుకనే ఫిన్టెక్ మీటింగ్లు పెట్టాం, సెమినార్లు పెట్టాం, బ్రిక్స్ కాన్ఫరెన్సెస్ ఇక్కడే పెట్టాం. ఇంకో పక్కన నేషనల్ రిక్వెస్ట్ కూడా ఇక్కడే పెట్టించాం. ఈరోజు విశాఖపట్నంలో చూస్తే కొత్తలు తేకుంటే పోయారు కానీ ఉండేటన్ని పోగొట్టారు. విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు ఏమైంది? ఏమన్నా ఇష్టానుసారంగా మనం డబ్బు పెట్టి అవన్నీ చేయడానికి కంకణం కట్టుకున్నారు తమ్ముళ్ళు. అవునా కావాలని మనం అడుగుతున్నా. పాస్పోర్ట్ గెలిచారా లేదని మనం అడుగుతున్నా. కలవని తప్పు చెప్పారని మనం అడుగుతున్నా. సీతమ్మ దారిలో భూములుంటే అమ్మేస్తున్నారు. ఇప్పుడు విశాఖ ఉక్కు భూములుంటే సెంటిమెంట్ కూడా అడగలేదు. నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గట్టిగా చెప్తే, రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా చెప్తే ఎందుకు అడుగుతున్నా. ఆ రోజు నేను విశాఖపట్నం ఉక్కుని చేస్తా ఉంటే చెప్పి లేదని అడుగుతున్నా. ఇప్పుడు నాటకాలు ఆడారు, మభ్య పెట్టారు, మొత్తం మోసం చేశారు. నేను అడుగుతున్నా, ఈ జగన్మోహన్ రెడ్డి ఒక పాలసీ పెట్టుకున్నాడు. ఏబిసిడి పాలసీ ద్వారా జంగల్ రాజు తేవాలని, అటవిక రాజ్యాన్ని తేవాలని, పులివెందుల పంచాయతీకి రావాలని చెప్పి ఆలోచిస్తున్నాడు. అందుకే ఒక సినిమాగా ఏటూరు పంపించాడు ఇక్కడికి. ఏం తమ్ముడు మీకు అందరికి అర్థమైంది? ఏటు అంటే విశాఖపట్నానికి పట్టిన శని. ఎవరు ఎవరు? నేను అడుగుతున్నా, ఏం పనికి అతనికి ఏం పని విశాఖపట్నంలో? ఎక్కడ పుట్టావు నువ్వు? నువ్వు అవడానికి ఎవరు? నీ హోదా ఏంటి? ఆయన ఎయిర్పోర్ట్కి వస్తే సూపర్ సీఎం ఈయనకి అందరూ ఆఫీసులు ఇక్కడ పోవాలి. అక్కడి నుంచి మా నాన్న పనిచేస్తే కేసులు పెడతాడు, బెదిరిస్తాడు. పెట్టాడు
ఇలాంటి వ్యక్తికి ఉండడానికి అర్హత ఉందని అడుగుతున్నా. ఏం చేద్దాం? వీళ్ళు చేసే పని ఏబిసిడి అంటే ఏ అంటే దాడులు, బి అంటే బాధుడు, ఏ బాధుడు. ఏం తమ్ముళ్ళు మద్యం ధరలు పెరిగాయా? బాగా పెరిగాయా? నాసోకు అవునా కాదా? జగన్ రెడ్డి బ్రాండ్ అవునా కాదా? ఎక్కడన్నా ఈ బ్రాండ్లు ఉన్నాయా? ఏంటి అరాచకం? ఇంకో పక్క 5,000 కోట్ల కోసం ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. రెండోది ఇసుక దొరుకుతారో తమ్ముళ్ళు? దొరికిందా ఇసుక మీకు? ఒకప్పుడు ఫ్రీగా ఇచ్చే ఇసుక ఇప్పుడు కరువు అయిపోయింది, బంగారు అయిపోయే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్క పెట్రోల్ ఏం తమ్ముళ్ళు సెంచరీ కొడుతుంది రేపు ఎల్లుండో. గ్యాస్ గుదిబండ అయిపోయింది, అవునా కాదా? ఇంకో పక్క నిత్యావసర వస్తువులు ఏమైనా తినే పరిస్థితులు ఉన్నారా? వంటల తమ్ముళ్ళు ఎంత ఇప్పుడు రేటు? 150, 160 రూపాయలు అయిపోయిందా లేదా? పప్పులు పెరిగాయి తల్లి, చింతపండు పెరిగింది కదమ్మా. ఏంటి ఇవన్నీ అరాచకాలు? ఏంటి? రేపు ఎల్లుండో ఇంకో బాధలు వేసుకొస్తున్నారు. మీ ఇంటి పన్ను ఈసారి ఓటేశారు గోవిందా గోవింద పని. మామూలు పాదులు గారు చిత్తక పాలన చేయబోతున్నారు. ఈ రోజు రిజిస్ట్రేషన్ రేటు 15% పెంచారు. పెంచుకుంటూ పోయి 15% మీ పన్ను ఏమవుతున్నారు? ఇంటి పైన 500 రూపాయలు ఉంటే 10,000 అవుతుంది. వాణిజ్యానికి 1000 రూపాయలుంటే 2 లక్షలు అవుతుంది. సిద్ధంగా ఉన్నారా మీరు? నీటి పైన పన్నులు పెడుతున్నారు. కడాన కమ్మోడి పైన కూడా పన్ను తమ్ముళ్ళు. ఎవరన్నా 3 సార్లు కానీ యూనియన్స్ పోతే 3 సార్లు కానీ కమ్మోడు వాడితే దానిపైన పన్నేస్తారంట. వీధి దీపాలు, నేను వీధి దీపాలు పెట్టా, ఎల్ఈడి దానిపైన పన్నేస్తారంట. అదే సగం విరిగిపోయింది ఒకటైతే. ఏది జరుగుతున్నాయి? విశాఖపట్నంలో నేను సుందరీకరణ కోసం 60 ముందు పోతే దానికి నీళ్లు పోయలేకపోయారు. వీధి దీపాలు పోతే దీపాలు వేయలేకపోతున్నారు. విశాఖపట్నాన్ని నేను ఒక సుందరమైన నగరంగా తయారు చేయాలని అదాన్ని తీసుకుని దాన్ని పారిపోయి చేశారు. ఏరే మారిపోయింది, ఫిన్టెక్ మారిపోయింది. విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అసలు మాట్లాడే పరిస్థితులు లేరు. ఏ విధంగా ఉద్యోగాలు వస్తాయని అడుగుతున్నా. ప్రత్యేక హోదా ఏమైనా తెచ్చాడా? ప్రత్యేక హోదా తెచ్చాడా అని నేను అడుగుతున్నాను. మళ్ళీ ఏం చెప్పాడు ఆ రోజు? కేంద్రం మెడలు ఉంచి ప్రత్యేక హోదా తెస్తాన్న పెద్ద మనిషి ఈరోజు ప్రత్యేక హోదా పోయింది, పోలవరం పోయింది, ఇంకో పక్క విధ్వంసం పెరిగిపోయింది. నేను అందుకే మిమ్మల్ని అందరూ అడుగుతున్నా. ఈరోజు విశాఖపట్నంలో ఉండే మిమ్మల్ని మీ ఉత్సాహం చూశాను. నా జీతం క్యాంటీన్ ఉండే విదేశ విద్య ఉండే తిమ్ముళ్ళు పండుగ కానుక ఉన్నా ఏమన్నా ఆడబడ్డలు నేను భరోసా కింద మనం ఏదైతే ఉందో యాక్సిడెంట్ బీమా కూడా తీసుకొచ్చాను, అది కూడా పోయింది. ఇంకో పక్క నిరుద్యోగ వృద్ధి పోయింది, పెళ్లి కానుక పోయింది. అమ్మ ఒడి నాన్న బుద్ధి మాట్లాడు. ఇంకో ఇచ్చేది 10 రూపాయలు, మీ దగ్గర దోపిడీ చేసిన 100 రూపాయలు. ఇది చాలనట్టు అప్పులు తేవడం. కడాన మీరు మద్యం తాగితే మద్యపాన నిషేధం పెడతాన్న పెద్ద మనిషి ఈరోజు మద్యాన్ని తాకట్టు పెట్టి, ఆదాయాన్ని తాకట్టు పెట్టి 50,000 కోట్ల అప్పులు ఇస్తాడంట. ఇప్పుడు నేను అందుకని ఓటు అడుగుతున్నాను. మిమ్మల్ని చెప్పాల్సింది చాలా ఉంది, సమయం తక్కువ ఉంది.
ఓటు? మీకు ఓటు లేదు, అమ్మా నాన్న ఓటు ఉంది. చెప్పాలి, మీరు అమ్మా నాన్న చెప్తారా? ఓకే, వెరీ గుడ్. మనం మన భవిష్యత్తు కోసం అందరూ కూడా సైకిల్ గుర్తు ఓటేయమని కోరుకుంటూ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. ఇప్పుడు ఎన్టీఆర్ అంటే గట్టిగా చెప్పాలి, అమరాయ్ ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. తెలుగుదేశం వర్ధలు, తెలుగుదేశం, తెలుగుదేశం.